ఈ వంటింటి పనులు నీకెందుకమ్మా? కొత్త పెళ్లి కూతురువి, హాయిగా ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో. రాజాగారి కోడలైనా మన పనులు మనం చేసుకుంటేనే మంచి మర్యాద. అమ్మగారు 2 రోజులు నేను పనిలోకి రాలేదని చెప్పి ఈ కొత్త పని మనిషిని పనిలో పెట్టుకున్నారా? నీ బొందా, ఆవిడ పని మనిషి కాదే, నా వియ్యపురాలు. ఈ అమ్మాయి నా కోడలి పిల్ల. ఈవిడ మీ కోడలి పిల్ల? ఆ బెగరికి పెళ్ళెప్పుడైంది? అదంతా ఓ పెద్ద కథలేవే, మాకు చెప్పకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ అమ్మాయిని ప్రేమించాడా? మరి ఆ అమ్మాయి? అవునే, నిన్ననే శోభనం కూడా అయింది. మీ అందరికి బట్టలు పెడతాలేవే. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఊరుకో, శోభనం రాత్రి కూడా నిద్రపోతాడా ఏంటి? నువ్వేమో ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపో. నేను మాత్రం రాత్రులు చెట్లమ్మట పుట్లమ్మట తిరుగుతూ వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటాను. చిచి, నువ్వింత దుర్మార్గుడు అనుకోలేదు బాబు. సీతను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు ఈ జన్మలో బాగుపడవు. రామ్లమ్మా ఆగు. ఏమైంది? ఏమైందంటావేంటాయి బాబు? అక్కడికి వెళ్ళి సీతకు నాకు పెళ్ళైందని చెప్తుంది. అక్కడ సీతకు నుయ్యి, ఇక్కడ నాకు గొయ్యి. మై హూనా, అన్నీ మన మంచికే. ఇదిగా నీకు పెళ్లి గడియలు ముంచుకొచ్చినాయి, పద చెప్తా. నేను నమ్మనే, ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. నేను బతకడం వేస్ట్, చచ్చిపోతాను. సీత, సీత, తలుపు తీయమ్మా. సీత, అన్నం చేసిన పనికి నువ్వెందుకమ్మా చావడం? తలుపు తీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. సీత, అమ్మా తలుపు తీయమ్మా. పడితేను, అరే పడితేను, పడితేను. బాబు త్వరగా రండి బాబు. బాబు, అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేస్తుంది బాబు. సీత, 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 ఏంటి సీత ఇది? నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు పెళ్ళైందట కదా? అబ్బా, పెళ్ళైంది అతనికి కాదు, నాకు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా చెల్లెలికి మైమాట చెప్పి మోసం చేస్తావా? నిన్ను చంపేస్తావా? నిన్ను చంపేస్తావా? లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ? ఈ బొబ్బిల్ రాజా కొడుకు ఎక్కడ? ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును, ఆడుకోకండి. అరే సీను, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ ముందు ఏది నిలబడదురా? అవును, ఏది నిలబడదు. నువ్వు ముయ్యి. ఇవన్నీ మాట్లాడడానికి సరిపోతారా? రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మా నాన్న? విన్నావుగా, ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడవో తెలీదు. వీళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను కదా. ఏంట్రా నువ్వు చూసుకునేది? అరే మై హూనా. ఆ? నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా, రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిల్ రాజా వారింటికి. పెళ్ళైంది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిస్తే చెప్పమంటా. చెప్పమంటాడు. ఎవరికా? అంటే ఈ జీవితంలో నా చెల్లెల్ని చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా? ఇదేం తిరగాసు? మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. ఓహో, నమ్మొచ్చా? తాలి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా? నమ్మరా? మై హూనా. అమ్మయ్యా, రమ్మరా. అనుకున్న ప్రకారం మీ మావయ్య గారింట్లో నీ కాలు పెట్టించా. దా. ఉన్న లేడీతోనే కన్ఫ్యూజ్ అయి వస్తుంటే కొత్త లేడీ ఎంటర్ అవుతుందేంటి? చూస్తా. ఏంట్రా చూపు, కళ్ళు పీకేస్తా. ఈ అమ్మాయి ఎవరైనా చూస్తున్నాను. వీడి పెళ్ళాం. నాకంటే ముదిరిపోయావు రోయ్. సార్, డ్రైవర్ వైఫ్ కి బీట్ కొడుతున్నారా? ఇది చాలా తప్పు సార్. నా ఇంట్లో తప్పు జరుగుతుంది. మరి ఏంటది? ఏంటంటారేంటండి? వీళ్ళ డ్రెస్సు ఈ గెటప్ చూస్తుంటే కొత్తగా పెళ్ళైన జంటలా లేరు. పెళ్ళా? అవునండి, మీ డ్రైవరు పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మీరు ఆశీర్వదించాలి. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గారు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆయన ఆశీర్వదించడం ఏంటి? ఆయన రేంజ్ పడిపోదు. అలా అనకండి. డ్రైవర్ మాత్రం మనిషి కాదా? వాడికి మాత్రం పెళ్లి కాకూడదా? రాజావారు సొంత కొడుకు విషయంలోనే ఆస్తులు అంతస్తులు లెక్క చేయకుండా ఆశీర్వదించిన మహానుభావుడు. వారు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తారు. అక్షంతలు పట్టండి. ఆహా, సర్వమానవ సౌభ్రాతృత్వంతో తమరే ఆశీర్వదిస్తానంటే నాలాంటి వాడు అబ్జెక్షన్ పెట్టడం చాలా తప్పు సార్. ఎవరో ఎందుకు, నేనే స్వయంగా వీళ్ళ అత్యంతలు పట్టుకొస్తాను. ఆశీర్వదించండి రాజావారు. దీర్ఘాయుష్మాన్ భవ.
ఇదేం ఆశీర్వాదం, ఇదేం స్టైలు. ప్రద్దానికి ఇద్దరు కాళ్ళ మీద పెట్టి దండం పెడుతున్నారు, ఇద్దరు ప్రద్దానికి తలూపుతున్నారు. ఈ రోజు నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు నాన్నగారు. నువ్వు చెప్పాక కాదంటానా? అవుట్ హౌస్ ఖాళీగానే ఉందిగా, అక్కడ ఉండమని చెప్పు. అలాగేనండి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అక్షంతలు ఇవ్వకండి రాజావారు. ఆ రాజావారు ఇప్పుడే ఆశీర్వదించి వెళ్ళారు. ఓహో. మీరు కూడా అక్షింతలతో నూతన దంపతులను ఆశీర్వదించండి. ఆ, ఆ. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. పదండి. అవ్వా, వీడేంటి తన అల్లుడికి వేరే అమ్మాయితో కొడుకు పుట్టాలని ఆశీర్వదిస్తున్నాడు? వీడికి ఏమైనా మెంటలా? సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో జరుగుతుంది.